ఆచి చికెన్ మసాలా తనపై నమోదైన పోక్సో కేసులో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్. పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. హైకోర్టుకు వేసవి సెలవులుండటంతో వెకేషన్ బెంచ్ లో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ పై మే 14న విచారణ చేపట్టనుంది హైకోర్టు వెకేషన్ బెంచ్. తనపై నమోదైన పోక్సో కేసులో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్. పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టుకు వేసవి సెలవులుండటంతో వెకేషన్ బెంచ్ లో పిటిషన్ దాఖలైంది. ఇక ఈ పిటిషన్ పై మే 14న విచారణ చేపట్టనుంది హైకోర్టు వెకేషన్ బెంచ్. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పేట్ బషీరాబాద్ లో నమోదైనటువంటి పోక్సో కేసుని బేస్ చేసుకుని బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి తనకు మధ్యంతర బెయిల్ కావాలి, తనకు ఇమీడియట్ గా అనుకూలమైనటువంటి తీర్పునివ్వండి అంటూ కూడా హైకోర్టుని ఆశ్రయించడము, కోర్టు తన పిటిషన్ ని స్వీకరించి ఈ నెల 14వ తేదీన ఈ కేసు విచారణ చేపడతామంటూ సమాచారం అందుతుంది. దీంతో పాటు వెకేషన్ హాలిడేస్ కారణంగా ముందస్తుగానే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ వెకేషన్ హాలిడేస్ అత్యవసర కేసులు మినహా ఏ కేసులు కూడా విచారణ జరపలేము అంటూ కూడా ఇప్పటికే ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఆ ఆర్డర్ లో క్లియర్ గా రిట్ పిటిషన్ గానీ, ఇతర బెయిల్ పిటిషన్స్ గానీ, ఇతర ల్యాండ్ సూట్ పిటిషన్స్ గానీ ఇవేవి కూడా మేము అంగీకరించము అంటూ కూడా గతంలోనే ఆర్డర్ పాస్ చేసి ఉంది. కాబట్టి ఇప్పుడు బండి భగీరథ్ తనకు బెయిల్ కావాలంటూ తనకు రిలాక్సేషన్ కోసం కోర్టును ఆశ్రయించారు. కాబట్టి ఈ వెకేషన్ హాలిడేస్ సందర్భంగా భగీరథ్ వేసినటువంటి పిటిషన్ పైన వెకేషన్ బెంచ్ ఆ పిటిషన్ ని అలౌ చేసి దానిపై వాదనలు జరిపి నిజంగానే ఏదైనా బెయిల్ ఇస్తుందా అనే దానిపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కోర్టు రూల్స్ ప్రకారంగా ఈ వెకేషన్ హాలిడేస్ సందర్భంగా ఎలాంటి బెయిల్ ఇవ్వకూడదు, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకూడదు, మధ్యంతర బెయిల్ ఇవ్వకూడదు అనేది కోర్టు రూల్స్ చెప్తుంది. కాబట్టి భగీరథ్ వేసినటువంటి పిటిషన్ పైన ఇప్పుడు కోర్టు ఒకవేళ యాక్సెప్ట్ చేసి నిజంగానే దాన్ని విచారణ చేపట్టి వాదనలు విని దీనిపైన ముందుకు ప్రొసీడ్ అవుతుందా, లేదా కోర్టు రూల్స్ ప్రకారంగా మేము ఫాలో అవుతాము, ఈ వెకేషన్ హాలిడే సందర్భంగా ఇలాంటి పిటిషన్స్ ని మేము అలౌ చేయము, దీనిపైన విచారణ జరపము, ఈ బెయిల్ రిలాక్సేషన్ కల్పించలేము అంటూ మాత్రం కోర్టు తిరస్కరిస్తే మాత్రం బండి సంజయ్ తనయుడికి మరో షాక్ కలిగేటువంటి అవకాశం ఉంది. సో ఈ 14వ తేదీన కోర్టు దీనిపైన విచారణ జరుపుతుందా, లేదా కోర్టు రూల్స్ ప్రకారంగా ఆ పిటిషన్ ని తిరస్కరించి దీనిపై ఇప్పుడు మేము వాదనలు వినలేము, దీనిపై మేము ఉత్తర్వులు జారీ చేయలేము అంటూ మాత్రం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంటే భగీరథ్ కి ఈ వెకేషన్ హాలిడేస్ అంత వరకు కోర్టు నుంచి ఎలాంటి రిలాక్సేషన్ దొరికేటువంటి ఛాన్స్ లేకుండా కోర్టు రూల్ చెప్తా ఉంది. కాబట్టి భగీరథ్ వేసినటువంటి పిటిషన్ పైన తెలంగాణ గౌరవ న్యాయస్థానం ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతా ఉంది అనే దానిపై ఈ నెల 14వ తేదీన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.